హాయ్ ఎవ్రీవన్. ఇవాళైతే మనం ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు ఎంతగానో ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. అదేనండి పీసీఓడి ఆర్ పీసీఓఎస్. ఇది ఇంతవరకట్లో లేదా అంటే అప్పుడు ఉంది. ఇప్పుడు పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. 10లో నలుగురికైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది కూడా మనం చేసుకున్నదేనండి. ఫుడ్డు, అదే ఎక్సర్సైజ్‌లు, డైట్‌లు ఇవన్నీ. ఇంతవరకుట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉండేది కదా! ఇప్పుడు కొంచెం తక్కువయింది. అది కూడా ఒక రీజన్ అవుతది. అయినా ఇప్పుడు అన్నీ మన ఫింగర్ టిప్స్‌లో ఉన్నాయి కదా! గ్రాసరీస్ గానీ, వెజిటబుల్స్ గానీ ఏది కొనుక్కోవాలన్నా కూడా ఫోన్ ఒకటి యూజ్ చేస్తే మనకి వాకింగే లేదు. మనం వెళ్లి తెచ్చుకునేది లేదు కదా! అది కూడా ఒక రీజన్ అయితది. అలాగే ఈ పీసీఓడీ రావడానికి నాకు తెలిసినవి, అలాగే నేను కొన్ని సెర్చ్ చేసినవయితే గనక చెప్తాను. హెయిర్ ఫాల్ ఉంటది. అలాగే పింపుల్స్ వస్తాయి. అన్‌వాంటెడ్ హెయిర్, సడెన్‌గా వెయిట్ గెయిన్ అయిపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే పిల్లలు పుట్టకపోవడం. ఇవన్నీ కూడా పీసీఓడీకి రీజన్స్. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఓడీ ఉంటది అనైతే కొంతమందికి నాలెడ్జ్ ఉంది. ఇంకా కొంచెం మందికైతే లేదు. ఇప్పుడు పీరియడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? 28 డేస్‌కి సైకిల్. 2 డేస్ బిఫోర్ గానీ, ఆఫ్టర్ గానీ మనకు పీరియడ్స్ వచ్చేసినాయి అనుకోండి, అవి రెగ్యులర్ పీరియడ్స్. అదే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది 2 ఆర్ 3 మంత్స్ లేదంటే ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. అలా రిలీజ్ అయితే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే పీసీఓడీ ఉందనైతే మనకు తెలుస్తది కదా! అలాగే ఇందాకడ మనం డిస్కస్ చేసుకున్న వాటిలో ఏ ఉన్నా కూడా ఒకసారి మనకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని అయితే గనక కన్సల్ట్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. లేదు గైనకాలజిస్ట్ దగ్గరికి మేము ఎళ్ళలేము అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? మన ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటది కదా! దాంట్లో ఎవరో ఒకళ్ళు డాక్టర్, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళనైతే సజెస్ట్ చేసి వాళ్ళతో ఇంకా ఫ్రీగా ఉండగలుగుతాం కదా! వాళ్ళతో సజెస్ట్ చేసి ఏంటి రావడానికి రీజన్స్ ఏంటి? ఎందుకొచ్చినియి అని కనుక్కుంటే మనకే బెస్ట్ కదా! అది మనకే యూజ్ అవుతది కదా! ఒక్కసారి అలా కూడా ఫ్రెండ్స్ ద్వారా అయితే కనుక కన్సల్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మన స్ట్రీట్ చివరే షాప్ ఉందండి. మనం పిల్లల్ని ఎలా చేసేస్తున్నామంటే స్ట్రీట్ చివరికెళ్ళాలంటే బాబు మా పిల్లోడు బైక్ లేకుండా ఎళ్ళడు. ఇలాంటియయితే దయచేసి ఎంకరేజ్ చెయ్యొద్దు. వాకబుల్ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నడిచి వెళ్ళి వచ్చేటట్టయితే గనక మనం వాళ్ళకి చెప్పుకోవాలి. లేదు వాళ్ళు ఎళ్ళకపోతే మనం కూడా వాళ్ళతో ఎళ్తా ఉంటే వాళ్ళకి, మనకి కూడా ఎక్సర్సైజ్ అయితదనమాట. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే టీనేజ్‌లోనే అంటే మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ఇదైతే స్టార్ట్ అయిపోతది. ఇంతవరకటి కాలంలో మెచ్యూర్ అయినప్పుడు గానుగ నూనె పట్టించేవారు, పప్పుండలు ఇచ్చేవారు, నూపప్పుండలు, అలాగే నల్ల బెల్లం పెట్టేవారు. ఇప్పుడు మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఎవరు అంతలా పెడుతున్నారు అన్నదైతే మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ పెట్టలేని వాళ్ళైతే దయచేసి ఇంక్లూడ్ చెయ్యండి. అలాగే మనం రోజు తినే ఫుడ్‌లో కూడా కొంచెం చేంజెస్ అయితే గనక ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత కాడ్నించి మ్యారేజ్ వరకు కొంచెం పీరియడ్ ఆఫ్ టైమ్ అయితే ఉంటది కదా! మనకు ముందే తెలిసినప్పుడు ఏం చేయాలంటే, ముందు నుంచే చూపించుకోవాలి. కాదు తర్వాత చూపించుకుందాంలే అని ఉండిపోతా ఉన్నారు. తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్‌ని ఎవరు ఫేస్ చేయాలి? పర్టిక్యులర్‌గా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడే ఫేస్ చేయాలి. మనమందరం చెప్పేవాళ్ళమే. దయచేసి అది అలా అయితే గనక చెయ్యొద్దు. అప్పుడు ఇంకా ఎక్కువ బర్డెన్ ఉంటదనమాట. పిల్లలు పుట్టట్లేదనో, అయ్యనో, ఇయ్యనో. అదేదో ముందు తెలుసు కదా! ముందే డాక్టర్ దగ్గరికెళ్తే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వాళ్ళు మనకి ఏదైనా ఇవ్వాలన్నా, రికవర్ చెయ్యాలన్నా వాళ్ళకి పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది కొంచెం ఎక్కువుంటది. లేదు పీక్‌లో ఎళ్తే అప్పుడు వాళ్ళైనా కొంచెం టైం పడతది కదా! ఈలోపు కాన్సిక్వెన్సెస్ అన్నీ ఆ పర్టిక్యులర్‌గా పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫేస్ చేయాల్సొస్తది. మీకు ముందుగా తెలిస్తే ఖచ్చితంగా ముందుగానే డాక్టర్‌నైతే కన్సల్ట్ చేయండి. అలాగే సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓడీ రాదా అంటే వస్తది. బై జెనరిక్ ఉన్న వాళ్ళకి కూడా వస్తదనమాట. వాళ్ళకి జీన్స్‌లో ఉన్న వాళ్ళకి ఏం చేయలేం కదా! ఖచ్చితంగా అలా జీన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటది. ఇది కూడా సన్నగా ఉన్న వాళ్ళు మాత్రం గుర్తుంచుకోవాలి. పీసీఓడీ రాదా అంటే వస్తది. అలాగే మనం తినే ఫుడ్‌లో కూడా కొన్ని చేంజెస్ తెచ్చుకోండి. ఫుడ్‌లో బెల్లం యాడ్ చేసుకోండి. నల్ల బెల్లం. ఒకవేళ మీకు ఇక్కడ ఏలూరు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఏలూరు టోల్ గేట్ దగ్గరకైతే ఖచ్చితంగా నల్ల బెల్లం అమ్ముతారు. అక్కడైతే అవైలబిలిటీగా ఉంటది తీసుకోండి. అలాగే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అయితే వాడండి. నూనె మార్చుకోండి. రాగి జావ కూడా తాగండి. ఏ ఫామ్‌లోనైనా దోసల్లో యేసుకుంటారు. ఎట్లో ఒకట్లో అయితే కనుక ఇంక్లూడ్ చేసుకోండి. మనం ఒక్కసారి గైనిక్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారనమాట. అలాగే 45 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఆగిపోతా ఉంటాయి. అప్పుడు ఆగిపోయే ముందు ఏంటి 20 డేస్‌కొచ్చేస్తా ఉంటాయి. ఒకవేళ మనకు భయమేసిందనుకోండి, ఏంటి ఇంత తొందరగా వచ్చేస్తున్నాయని, అప్పుడు కూడా గైనిక్‌ని కన్సల్ట్ చేయాలి. ఆడవాళ్ళలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సర్లే తర్వాత చూసుకుందాం అంటే మనల్ని ఎవ్వరు చూసుకోరండి. మనల్ని మనం చూసుకోవాలి. చూసుకొని మనం మన ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనమైతే గనక మన సెల్ఫ్ కేర్ ఖచ్చితంగా తీసుకోవాలనమాట.
అలాగే ఈ పీసీఓడి ఉంది అని తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దయచేసి పిల్లలనైతే గనక లేట్ చెయ్యొద్దు. లేట్ చేసి తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్‌ని ఎదుర్కొని ఈ ఇష్యూస్ అన్నీ నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు? పీసీఓడి ఉందని మనకైతే ముందు నాలెడ్జ్ ఉంటది కదా! ఉన్నవాళ్ళైతే పిల్లలనైతే తొందరగా అయితే ప్లాన్ చేసుకోండి. ఏదేమైనా ఏ ఇష్యూ వచ్చినా పీసీఓడి అనే కాదు, ఏ ఇష్యూ వచ్చినా కూడా ఆ పర్టిక్యులర్ డాక్టర్స్‌ని అయితే గనక కన్సల్ట్ చేయండి. నేనైతే ఈ విషయాన్నే షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ పీసీఓడి అంటే పిల్లలకు గురించి కూడా ఉన్నది కాబట్టి, పిల్లలనేవాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు కాబట్టి, నేనైతే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్‌లుంటే గనక డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయండి. దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అంతేనండి. థ్యాంక్ యూ.